నమస్తే అండి. మెండపేట మండలం మా ఊరు ఏడిద గ్రామంలో ఎర్రనూతి వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర సీతారామ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే ఈ రోజు రావడం జరిగిందండి. నేను మా మౌనిక మా అక్షయ్ అయితే ఇక్కడికి వచ్చామండి. ఈ రోజు కాలేజీ సెలవు అని చెప్పేసి వెంకటబాబు గుడికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి అయితే తీసుకొచ్చాను మా ఊర్లో. ఇక్కడ ఆలయ ధర్మకర్త కోసెట్టి శ్రీను గారు అయితే కనిపించి ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తున్నామండి, అది ఒకసారి వీడియో తీయండి అని చెప్పేసి అడిగారండి. ఇక్కడ మొదట్లో శనివారం వస్తే 5 చిన్నపిల్లలకు భోజనం ఏర్పాటు చేసేవారటండి. తర్వాత వృద్ధులు వికలాంగులకు కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారండి. ఇప్పుడు వారు వీరు అనే భేదం లేకుండా శనివారం నాడు అయితే దాదాపు 100 మంది వరకు ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినటువంటి భక్తులకి, పిల్లలకి, వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తున్నారటండి. ఇక్కడికి శనివారం ఎంతమంది భక్తులు భోజనం చేయడానికి వచ్చినా ఈ ఆలయ కమిటీ వారు అయితే వడ్డించడానికి సిద్ధంగా ఉంటారటండి. గుడి కట్టినప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం అయితే భక్తుల సహకారంతో అయితే జరుగుతుందటండి. అలాగే ఈ వారం కోసెట్టి నాగేశ్వరరావు గారు అలాగే అల్లు దశరథ రాంబాబు గారు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారటండి. ఈ మధ్య హిందూ దేవాలు ఎక్కడ చూసినా ఇలా అన్నదాన కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకెక్కడ కార్తీక మాసం శనివారం వస్తే చాలు దాదాపు 300 మందికి పైగా భోజన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తారటండి. అలాగే ఈ గుడి పక్కనే ఎర్రనూతి వీధిలో అయితే ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారండి. ఇంక ఈ ఫంక్షన్ హాల్ అయితే చాలా తక్కువ ఖర్చుకి రెంట్కి అయితే ఇస్తారటండి. ఎవరైనా సరే ఇందులో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చేసుకోవడానికి ఈ ఫంక్షన్ హాల్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉందండి. వివరాలకైతే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.